8వ అధ్యాయము నిజమైన ఆధ్యాత్మవాదంలో నిహితమై ఉన్న విలక్షణ శక్తి. ఇక్కడ ఇన్ని పంక్తులు ఎందుకొరకు వ్రాయబడినవంటే, శరీర బలము, సంపదా బలము, బుద్ధి బలము, పదవి మరియు సహాయకుల బలము చాలా కాలం నుండి శ్రేయస్సుకు, చర్చకు అధికారులుగా ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక సాధన ఆధారంగా జనించే ఆత్మబలం కూడా ఉపేక్షణీయము కాదనేది కూడా మర్చిపోరాదు. అవి అప్రమాణికమైనవి కాదు, మోసపూరితములు కాదు. గడబిడ కేవలం ఎందుకు అవుతుందంటే, ఎక్కడైతే దానితో కలిసిన సిద్ధాంతాలను మర్చిపోయి మరియు కొన్ని మంత్రతంత్రాలతో ఆకాశాన్నంటే కోరికలు కోరడం వలన, అక్కడ అవి ఫలించకపోవటం వలన నిరాశ, నాస్తికత పుట్టుకొస్తున్నది. వ్యక్తిగత లాభం యొక్క పరిధిలోనే తనను తాను బద్ధుడిని చేసుకునే వ్యక్తి తన సంకీర్ణతలో తాను ఎంత ఎక్కువ లీనమవుతాడంటే, ఇతర దుష్ప్రవృత్తులు ఈ ఆధారంగానే పుడతాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఎవరైతే ఇదే నీతిని అవలంబిస్తారో వారి గరిమ ఒక విధంగా సమాప్తమైపోతుంది. తన కొరకు స్వర్గము, ముక్తి, రిద్ధి సిద్ధుల చమత్కారములు ప్రదర్శించటం, ప్రజల నుండి పూజా సామాగ్రులు సేకరించటం, తనను తానే దేవతల ఏజెంటునని చెప్పి వారి ద్వారా తెలివి తక్కువ మనుష్యులకు వారి పాత్రతకు తగని కోరికలు తీరుస్తామని ఆశ్వాసన ఇవ్వడము, ఇలాంటి పనులు చేసే వారితో కలిస్తే వారి పూజలు, పారాయణలు, భజనలు, కర్మకాండలు తుచ్చమైన స్థాయిగా తెలుసుకోవాలి. దీని వలన ఆధ్యాత్మిక శక్తి పెరగదు సరికదా, తరిగిపోతుంది. ఈశ్వరునికి దగ్గరగా ఉన్నామని, వారికి దర్శనం చేయిస్తామని, ఆయన కోర్టులో దర్బారీగా తయారై సాన్నిధ్యము, సామీప్యము, ముక్తి వంటి వాటిని కొల్లగొట్టుకోవడము, ఇతరుల కంటే తమని తాము వరిష్ఠులమని భావించటము, ఇదంతా నీచమైనది, క్షుద్రమైనది. ఇలాంటి విధానములు నిజంగా భగవద్భక్తులు ఎవరికైనా కొంచెము కూడా శోభనివ్వవు. ఇదంతా ఎలాంటిదంటే, సేటులు, షావుకార్లు మరియు రాజకీయ నాయకులు 5 స్టార్ హోటల్స్లో ఆనందంగా మజా చేసుకునే వారి మానసిక స్థితి వంటిది. ధనవంతులు నౌకర్లకు, సేవకులకు, తమను పొగిడే వారికి, చెంచాగాళ్లకి బహుమతులు పంచుకుంటుంటారు. ఈశ్వరుని సామర్థ్యమును వాళ్లతో సమానంగా చేసే మానసిక స్థితి సాధకునిగా, ఉపాసకునిగా ఉండేవారికి ఆధ్యాత్మికవాదికి ప్రమాణము కాదు. నిజమైన ఆధ్యాత్మికవాది లోకసేవకుడిగానే ఉంటాడు. సామాన్య ప్రజల సమస్యలకు ఆధ్యాత్మిక ప్రయోగంలో సమాధానం లభించకపోతే దాని శ్రేష్టత సంపూర్ణమెలా అవుతుంది? మరియు దుష్టత, దుర్మార్గము ఏ విధంగా ఓడిపోతుంది? అప్పుడు భగవంతుని ఈ ఉద్యానవనము ఎండిపోయి, వాడిపోయి, నష్టమై, భ్రష్టమైన కనిపిస్తుంది. మూర్ధన్యులైన వారు లోక కళ్యాణమును తమ కర్తవ్య క్షేత్రంలోకి తీసుకోకపోతే, ఆదర్శవాదమునకు, సుఖశాంతులకు, ఉత్కృష్టతకు, ప్రగతికి అవసరమైన సహయోగము, సద్భావము మరియు సంయమము, సదాచారముల యొక్క వాతావరణమే ఏర్పడదు. ఈనాడు ప్రత్యక్షవాదమని మరియు పెరిగిన వైభవము అని ఏ అనాచారము ప్రబలిందో దాని మీద అంకుశము ప్రయోగించటానికి ఆధ్యాత్మ తత్వజ్ఞానులంతా కలిసి రాబోయే యుద్ధానికి ఎదురు నిలవాలి. ఆ దిశలో వారు కనుక ఉపేక్ష వహిస్తే, వారిని కూడా విలాస వైభవముల వంటి మహత్వాకాంక్షలతో పీడింపబడుతున్న తుచ్చల స్థాయిలోనే లెక్కించాలి. వారికి ఋషులు, తపస్సుల స్థాయి గౌరవము ఏ విధంగానూ ఇవ్వబడదు. ఎప్పుడైతే ఈ దిశగా ముందుకు సాగమని మార్గదర్శకుని ఆదేశము లభించిందో అప్పుడే ఈ తథ్యమును గురించి, దాని అసాధారణ శక్తిని గురించి తెలిపారు. ఆదర్శవాదాన్ని అభివర్ధన చెయ్యటానికి ఆధ్యాత్మికత సహాయపడుతుందనే విషయాన్ని సైద్ధాంతిక తత్వజ్ఞాన దృష్టితో తెలుసుకొనవచ్చును. కానీ చెడును తొలగించి మంచిని పెంచడంలో, మంచిని మార్పును సమర్థవంతంగా తెచ్చే శక్తి ఉందనే విషయము స్పష్టమవదు. ఒకవేళ ఈ విశేషతను సిద్ధింపచేయలేకపోతే ధర్మనిష్ఠే తప్ప మరి ఏదైనా పెద్ద ప్రయోజనము సాధించే ఆశ కూడా పెట్టుకోకూడదు. విశేషముగా ఈనాడు పెరిగిపోతున్న పతనానికి దారితీసే ప్రవాహాన్ని ఆపటానికి, దానిని ప్రచండతతో పాటు సృజనాత్మక ప్రయోగాలను ఉపయోగించుకోవటం చాలా అవసరం. వ్యక్తిగతంగా ప్రఖరత పొందటానికి కూడా ఇటువంటి శక్తే కావాలి. కేవలము పరలోకము గురించి, పరోక్ష జగత్తు గురించి చర్చిస్తూ ఈ లోకమును సవరించి, సంతులన చేసి, లేపి సుఖశాంతులతో నింపటానికి ఉపయోగపడే శక్తి ఈనాడు లేదు. ఈనాడు పరిపూర్ణమైన శక్తితో కూడిన భక్తి చాలా అవసరము, ఆవశ్యకము కూడా. నా మనస్సులో భక్తి యొక్క సంబంధము కేవలము భావ సంవేదనల వరకే పరిమితము అనే అసమంజసము ఉన్నది. దాని పూర్ణత శక్తితో సంయుక్తమగుటలోనే ఉన్నదా?
ఈ శక్తి గురించి ఇంకొక ప్రయోగ పరీక్షణలు జరపాలి. భౌతిక విజ్ఞానం ద్వారా అందించబడిన ఉపలబ్ధులతో పోల్చి దానితో పాటు ఇప్పటి వరకు ఉన్న వికృతులను తిరగద్రిప్పి దాని స్థానములో ఉపయోగకరమైన వాతావరణమును ప్రవేశపెట్టగలమా? ఉపాసనా క్షేత్రములో అడుగులు ముందుకు సాగాయి, కానీ అణచలేని అభిలాషలు అని దేనినైతే అంటామో అటువంటి శక్తి ఆధ్యాత్మికతలో ఉండి తీరాలి. లేకపోతే పట్టాలు తప్పిన ఇంజనును యథాస్థానంలో పెట్టడం వంటి ప్రయోగము ఎలా కుదురుతుంది అని అనిపించేది. మార్గదర్శకులు ఉత్సాహంతో కూడిన ఔచిత్యమును వివరించి దానితో పాటు సొంత ఉన్నతిని కూడా జోడించారు. ఎందుకంటే కాలప్రవాహమును మార్చగల శక్తి ఉద్భవించాలి. అది మహాక్రాంతి స్థాయి యుగ పరివర్తనను తీసుకుని రావాలి. ఎవరో ఒకరు ముందుకు రావాలని ఆలోచించే ఉంటారు. అలాంటప్పుడు ఎవరి వద్ద జన్మాంతరాల సంచిత సుసంస్కారాలు ఉన్నాయో అతనినే పూర్ణుడైన విశ్వాసిగా ఎందుకు తయారు చేయకూడదు? ఆ ఉదాహరణనే ప్రత్యక్ష ఉదాహరణగా అందిస్తూ ఈ ప్రత్యక్ష వాతావరణమును శ్రద్ధారహిత స్థితి నుండి శ్రద్ధామయముగా మార్చే ఆవశ్యకతను పూర్తి చేయాలి. జిజ్ఞాసువుల కుతూహలము మరియు శక్తి ప్రవాహ సహకారంతో సమన్వయపరచడానికి ఎలాంటి అడుగులు పడుతున్నాయంటే వీటి ఆధారముతో భవిష్య నిర్మాణ దిశలో ఏదో ఒక పెద్ద ప్రయోజనము సాధించగలము అనే ఆశాకిరణాలు ఉదయిస్తున్నాయి. పైన చెప్పబడినదేమంటే ఈ పంక్తులు వ్రాసిన లేఖకుడు భక్తిలో శక్తి కలవడాన్ని అనుభవించారు మరియు చమత్కారాలెన్నో చూశారు. అప్పటి నుండి ఎవరి ముందు చెయ్యి చాచకుండా అసాధారణ స్థాయిలో పనులు పూర్తి చేయాలనే కోరిక ఎప్పటి నుండి ఉన్నదో అప్పటి నుండి ఈ జనబలము ధనబలము కూడా అందినాయి. 9వ అధ్యాయము భక్తితో కూడిన శక్తి. 1958లో సహస్రకుండీయ మహాయజ్ఞము యొక్క విజయవంతమైన ప్రయోగము పరీక్షణలు శ్రద్ధా విశ్వాసాలను ఎన్నో రెట్లు పెంచాయి మరియు తర్వాత నిర్దేశించిన పనులు వరుసగా జరిగినవి. దానిని గురించి వివరణ ఇంతకు ముందే ఇవ్వబడినది. సాహిత్య సృజన సంఘటన, ఖర్చుతో కూడిన కేంద్రాల వ్యవస్థ, అభావగ్రస్తులకు సహాయపడటము అనే పనులన్నీ ఎలా జరిగిపోతున్నాయంటే ఈ పనులన్నింటినీ ఎవరో పూర్తి చేసి దాని శ్రేయస్సును నాకు అనాయాసంగానే అందించాయనిపిస్తుంది. ఇది వ్యక్తిగత సాఫల్యము అనుకోకూడదు. ఎవరిదో పురుషార్థం యొక్క ఫలితము ముందుకొచ్చినది లేదా భక్తితో పాటు శక్తి కూడా అవిచ్ఛిన్నంగా కలిసి ఉన్నది అని అనుకోవాలి. యుద్ధరంగాన పోరాడే సైనికునికి కావలసిన సామాగ్రి ఏర్పాట్లను ఏ విధంగా రక్షణ విభాగము ద్వారా అందియబడుతుందో అదేవిధంగా నిర్దేశక శక్తి తన సంకేతాల మీద నడిచేవారికి కావలసిన వ్యవస్థనంతా తానే చేయిస్తుంది. వ్యక్తిగత ప్రయాసతో జరిగేవి సంభవమనిపిస్తుంది. చిన్న పనులు పూర్తి చేసిన తర్వాత నిర్దేశకుడు తను ఆడించే బొమ్మలో ఎంత సామర్థ్యమును నింపాడంటే అది సంకేతముల సూచనలతోటే మనస్సును మోహింపజేసే విధంగా నృత్యాభినయము చేయగలిగినది. ఇదంతా జరిగాక ఎంత బరువు మోపబడినదంటే ఆ పని చేయటం మనిషికి కల్పనలో కూడా జరగదు. అలాంటి దాన్ని అదృశ్య సత్తాయే పూర్తి చేయగలదు. ఏదైతే ఇంత విస్తారమైన దాన్ని నిలబెట్టిందో అది మనిషి చేసే కొంటె చేష్టలను కొంత హద్దు వరకే సహిస్తుంది. ఎప్పుడు అది దురహంకారమై మర్యాదలను అతిక్రమిస్తుందో అప్పుడు చెవి పట్టుకుని సరైన దారిలోకి లాక్కురావడానికి దెబ్బ కూడా వేస్తుంది. దీనినే యుగ పరివర్తన పృష్ఠభూమిగా చెప్పవచ్చు. ఇదే 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు యొక్క పరికల్పన, మహాక్రాంతి యొక్క అభూతపూర్వ పరియోజన. ప్రస్తుతము ప్రయోజనాల కొరకు కొంత దృశ్య రూపములో మానవ ప్రయత్నాలలో అంతర్గతంగా ఏదైతే సంభవమో దానిని యుగ నిర్మాణ యోజన కొద్ది సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నది. దాని ద్వారా లభించిన సాఫల్యము మానవీయ పురుషార్థముతో చేయగలిగినదిగా అంగీకరించవచ్చును. మానవీయ పురుషార్థము మరియు సాధనాల సమన్వయముతో చరిత్రలోని చాలా వరకు ఏవి సాధించబడినాయో వాటిని అసాధారణము మరియు ఆశ్చర్యజనకమైనవిగా గుర్తించవచ్చు. ఈ ఆధారముగా మిషన్ యొక్క కనిపించే ప్రయత్నాలు ఎలా జరిగాయో మరియు వాటి ప్రతిఫలములు ఎలా లభించాయో ఆశ్చర్యజనకమైనదిగా లెక్కించవచ్చు. పూర్తి అయిన పనితో పోలిస్తే చేయవలసిన పని వేల లక్షల రెట్లు అధికంగా ఉన్నది. అది అదృశ్య జగత్తులకు సంబంధించినది మరియు సూక్ష్మ స్థాయికి చెందినది కూడా. దాని యొక్క వేళ్ళు చేతనాక్షేత్రం యొక్క సూక్ష్మ జగత్తులో అసాధారణమైన లోతులలో దిగబడి ఉన్నాయి. ఈనాటి వికృతులు కూడా అభూతపూర్వమైనవి. వాటిలో మార్పులు తీసుకొచ్చి పరిష్కరించుట మరియు మొదలు పెట్టటము కూడా అభూతపూర్వమనే చెప్పాలి.
భూతకాలములో అవినీతి నిర్మూలన మరియు నీతిని స్థాపించుట సమానంగా జరుగుతుండేది. కానీ ఆ పరివర్తన సీమిత క్షేత్రస్థాయి వరకే జరిగినది. భూతకాలములో సాధనాలు మరియు వాహనాల లోటు వలన ప్రపంచము ఇంత దగ్గరగా రాలేదు. కానీ ఈనాడు సమస్త ప్రపంచాన్ని ఒక పెద్ద గ్రామములాగా చూడవచ్చును. ప్రగతి మరియు అపగతి సమస్యలు సమస్త విశ్వమును కొద్ది తేడాతో ఒకే స్థాయిలో ప్రభావితం చేయగలవు. ఈ కారణంగానే సమయము యొక్క వ్యాపక పరివర్తన ఏ స్థాయిలో ఎన్ని సమస్యలతో ఎంత విస్తృతముగా ఉన్నదంటే ఇప్పటి వరకు దానిలో తీసుకొచ్చిన మార్పులు పరివర్తనలలో తేడాను చూస్తే అద్భుతము, అనుపమానము, అభూతపూర్వము అని చెప్పవచ్చు. ఇందుకొరకు సాదాసీదా ప్రయత్నము చేస్తే సరిపోదు. ఎంత ప్రబలమైన, ప్రచండమైన, ఎంత సశక్తంగా, ఎంత వ్యాపక స్థాయిలో పని జరగాలంటే అది అసాధారణమనే చెప్పాలి. వైజ్ఞానికులు ప్రపంచమును అధిక సుఖమయము చేయటానికి కల్పనలను తక్కువగా ఏమీ చెయ్యలేదు. వారు అసాధారణమైన మూసను తయారు చేయటానికి, అద్భుత ప్రయోగాలు చేయుటకు, సాధనాలను కూడగట్టుటకు చాలా శ్రమపడ్డారు. కానీ అందులో ఒకే ఒక లోటున్నది. అదేమిటంటే భౌతిక కక్షలో భౌతిక ఉపచారముల ద్వారా సరిచేయటం మీదనే విశ్వాసమును చూపిస్తారు. ఆకాశము మీద ఆధిపత్యము సంపాదించటము, సముద్రము మీద అధికారము సంపాదించటము, ప్రకృతి సంపదలను ఇంకా విపరీతంగా లాక్కోవడము మరియు అనుపయుక్తమైన వాటిని నష్టపరిచే ఉపకరణములను వెదకడము, సంపదను ప్రోగు చేసుకోవటానికి కొత్త కొత్త మార్గములు అన్వేషించడము వంటి ప్రణాళికలే తయారవుతున్నాయి. వాటిని 21వ శతాబ్దపు సమున్నత ప్రణాళికలు అని చెప్పవచ్చు. భౌతిక విజ్ఞానము సమర్థమైనదని ప్రజలు ఒక స్థాయి వరకే విశ్వసిస్తారు. వారు ఇప్పటి వరకు ఒకదానిని మించి ఒకటిగా పెద్ద పెద్ద విజయాలనే అందించారు. తమ ఆవిష్కారములతో ఒక మాయాలోకం వంటి పరిస్థితులను ఉత్పన్నం చేశారు. అయితే భవిష్యత్తు కొరకు వారి యొక్క ప్రణాళికలు, అవధారణలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఎందుకు పూర్తి కావు? ఈ విధంగా ఆలోచించిన వెంటనే తక్షణమే రెండవ పక్షము అర్థమవుతుంది. వీరు భౌతిక ఉపలబ్ధులతో కొద్దిమంది సమర్థుల కొరకు సాధనాలను పెంచుట, సౌకర్యములను పోగేయడము తప్ప మానసిక క్షేత్రంలో చొరబడి ఉన్న వికృతులను పోగొట్టుటకు మరియు మానవీయ వ్యవహారంలో సద్భావనల వృద్ధికి ఏమి చేయాలనే దానికి సంబంధించిన ఆధారాలను ఏమీ అందివ్వలేదు. ఇటువంటి పరిస్థితిలో విజ్ఞానం ఆధారంగా ఇంకా ఏదైనా ప్రగతి జరిగితే అది వర్తమాన ప్రచలనములనే ఉత్తేజపరుస్తుంది. దానిలో మానవీయ ఉత్కృష్టతలోని ఏ భాగము కలవదు. మరియు దేనితో జనసామాన్యము యొక్క మానవీయ గరిమ యొక్క మర్యాదలు కలవాలో అలా జరిగే సంభావనే లేదు. అలా జరగకపోతే సంపన్నత, సమర్థతతో పాటు అవినీతి పెరుగుతుంది. అందువలన ప్రస్తుతము ప్రగతి యొక్క ప్రణాళికలు భయానకమైన విపన్నతలు కలిగించటం తప్ప ఏ విధమైన లాభమును అందివ్వలేవు. సమస్యలు ప్రత్యక్షవాదంతో కలిసిన నైతికత కారణంగా ఏర్పడినవి. వేళ్లను నరకకుండా విషవృక్షం యొక్క కొన్ని ఆకులను తుంచితే ఏమి లాభం ఉంటుంది? ఒక పేరుతో వచ్చే ఆపదలు ఇంకో పేరు, రూపముతో వస్తాయి. అది తప్ప వైజ్ఞానిక ఉపచారముల వలన ఏమీ మార్పు జరగబోదు. పురాతన సత్యయుగము గుర్తుకొస్తున్నది. ఈనాటి సాధనాలతో పోలిస్తే ఆనాడు చాలా తక్కువ. కానీ తోడుగా సద్భావనలు సమున్నతంగా ఉండటం వలన దేనినైతే ఈనాటి ఇతిహాసకారులు ఏ విధముగా స్వర్గము ఉండాలని ప్రతిపాదిస్తున్నారో అలా ఉండేది. ఆ పరిస్థితులు తపస్సులైన వారి ద్వారా సూక్ష్మ జగత్తు యొక్క చేతన క్షేత్రము యొక్క పరిష్కారము ద్వారా సంభవమయ్యేవి. నేటికి కూడా అదే ఏకమాత్ర వికల్పము. దేని ద్వారా మనిషి దేవోపమైన సద్భావనతో, సత్ప్రవృత్తులతో వృద్ధి చెందవచ్చో, ఏది లేని కారణముగా ఇన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయో దాని ద్వారానే అన్ని సమస్యలకు సమాధానము దొరుకుతుంది. సత్యయుగము ఋషియుగము. ఋషుల దగ్గర ఒకే శస్త్రము ఉంటుంది. అది వారి తపోబలము. వృత్రాసురుని అనాచారానికి దధీచి ఋషి ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధము ప్రచండంగా పనిచేసింది. దానికే ఇంద్రుడి వజ్రాయుధంగా పేరొచ్చినది. మరియు అది వృత్రాసుని ద్వారా వ్యాపించిన అవాంఛనీయతనంతా తొలగిపోయేలా చేసింది. ఆనాడు విశ్వామిత్రుడు కూడా అసురత్వమును తొలగించటానికి ఎటువంటి తపోయజ్ఞము చేశాడంటే దానితో త్రేతాయుగంలో సత్యయుగపు సుసంస్కారము తిరిగొచ్చింది. భగీరథుని తపస్సు ద్వారా ఇటువంటి సత్పరిణామాలే అందించబడినవి.
ఈ మధ్య కొంతకాలము క్రితము యోగి అరవిందులు, రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస స్థాయి ఆత్మలు ప్రచండ ఆధ్యాత్మిక మార్గములను అవలంబించిన కారణంగానే భారతదేశమునకు నూతన ఆశ్వాసన ఇవ్వగల డజనుల కొద్దీ మహామానవులు ఒకేసారి ఉద్భవించారు. బుద్ధుని యొక్క సాధన కూడా తత్కాలీన వాతావరణంలో జరిగిన పరిస్థితులను చక్కదిద్దుట కొరకే అని తెలుసుకోవాలి. గత 50 సంవత్సరాలలో ఎంతమంది సహయోగులు, అనుగాములు ఉత్పన్నమైనారంటే వారికి భౌతిక స్థాయి మహాక్రాంతి బాధ్యత అప్పగించబడినది మరియు మాకు ఉచ్చస్థాయి తపశ్చర్య కొరకు అవకాశము లభించగలదు. మార్గదర్శకుని సూచనలను అనుసరించి 90వ వసంతము నుండి నాకు సూక్ష్మ జగత్తులో ఒక భావనాత్మక మార్పు తెచ్చుట కొరకు నేటి పరిస్థితులు అవసరమైన ఒక విశిష్ట తపస్సాధన చెయ్యమని నిర్దేశము లభించినది. ఆ రోజు నుంచే ఆ ప్రయోగాలు తక్షణమే అమలుపరిచాను. సైనిక క్రమశిక్షణను పాటించే వారికి అవును కాదు అనే ప్రసక్తి రాదు కదా. 10వ అధ్యాయము ఆశ్వాసనము మరియు అనురోధము. క్రీస్తు శకం 90 వసంత పంచమి నుండి ఏకాంత స్థాయిలో మొత్తము సమయమంతా గడపటానికి సమగ్ర ఆధ్యాత్మిక సాధనతో కూడిన నా భావి కార్యక్రమం యొక్క పరిచయమును తెలుసుకున్న తర్వాత ఎవరైతే యుగ నిర్మాణం యొక్క అభినవ యోజనలో క్రొత్తగా ఇప్పుడిప్పుడే వచ్చి చేరారో వారిలో కొంత గందరగోళము జరిగినట్లు కనిపించినది. వారికి ఎక్కడ కష్టము కలుగుతుందంటే సమర్థుడైన సేనా నాయకుడితో నేరుగా సంపర్కము కలిగి ఉండటం వలన చేసే పనులు సఫలతాపూర్వకంగా జరుగుతాయి. కానీ వారు ఇక ముందు ఎవరిని అనుసరించి నడవగలరు? సాధనములు ఎలా సంపాదించుకుంటారు? ప్రోత్సాహము మరియు సహయోగము ఎక్కడ నుండి లభిస్తుంది? ఇలాంటి వారందరికీ సందేశము పంపించబడినది. ఏమని? సూక్ష్మస్థాయి గతివిధులను స్వీకరించినప్పటికీ మేము మా ప్రత్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలము. ఆ పని స్థూల శరీరము ద్వారా చెయ్యబడే విధంగా ప్రత్యక్ష గతివిధుల వలె ఉండకపోవచ్చును. కానీ సూక్ష్మచేతనలో ఎంత సామర్థ్యం ఉన్నదో తెలుసుకోవాలంటే అది సూక్ష్మ జగత్తుకే పరిమితము కాదు. ప్రత్యక్ష జగత్తును కూడా ప్రభావితము చేయగలిగే శక్తివంతమైన భూమికను నిర్వహిస్తూనే ఉంటుంది. శాంతి కుంచి మా ప్రత్యక్ష శరీర రూపంలో నిలిచి ఉన్నది. అలాంటప్పుడు దానితో సంబంధించిన వారికి అవసరమైన ప్రేరణలు మరియు ప్రకాశ కిరణములు కూడా లభిస్తూనే ఉంటాయి. దాని యొక్క శక్తి మరియు కాంతితో ప్రపంచమంతటా మహత్వపూర్ణ ప్రయోజనములు చురుకుగా సాగుతాయి. రాబోయే రోజులలో ఎవరికీ కూడా నేను లేను అనే బాధ ఉండదు. ఇంకా బీజము వృక్షముగా మారి వేలాది లక్షలాది బీజములను ఉత్పన్నము చేసే దృశ్యము కనిపిస్తుంది. ప్రత్యక్ష భూమికను నిర్వహించలేనంత మాత్రాన మృత్యువు వచ్చినదని ఎవరూ అంగీకరించకూడదు. దివ్య తత్వములు ఎప్పుడూ మరణించవు. శరీరము మార్చుకున్నంత మాత్రాన ఆత్మసత్తా యొక్క అస్తిత్వము మారదు. ఆత్మ సశక్తంగా ఉంటే ఆ స్థూల శరీరము యొక్క భారము, బంధనము తొలగిపోయాక ఇంకా ఎక్కువ వేగవంతంగా పనిచేయటం తెలుస్తుంది. భారతీయ పరంపరలో జన్మదినం చేసుకోవటానికి ఇదే కారణము. మృత్యుదినమును గురించి ఆశ్వీజ పితృపక్షములో క్లుప్తముగా చెప్పబడుతుంది. స్వామి రామతీర్థ మరణించే ముందు మౌత్ కే నామ్ ఖత్, మృత్యువు పేరిట ఉత్తరము అనే పేరుతో ఒక దస్తావేజు వ్రాశాడు. చాలా పెద్దదైన మార్మికమైన దాని సారాంశం ఏమిటంటే, శరీర భారము మోసుకోవడం వలన నేనేమి చెయ్యగలనో అది చెయ్యలేకపోతున్నాను. అందుచేత ఈ బరువును తీసివేస్తే గాలితో పాటు, వెన్నెలతో పాటు, కిరణములతో పాటు, వసంత వర్షములతో పాటు ఎంతో ఉపయోగకరముగా ఉండగలను మరియు అధిక ప్రసన్నతతో కూడిన ఉల్లాసమును రసాస్వాదన చెయ్యగలను. 80 సంవత్సరములు జీవించిన తర్వాత ఇంకా జీవించాలనే కోరిక కొంచెము కూడా లేదు. కానీ నా ఇష్టానుసారము జీవించలేను, మరణించలేను. నియంత ఇచ్ఛానుసారమే జీవించుట లేక మరణించుట జరుగుతుంది అనేది మాత్రము నిశ్చయము. శరీరము లేకుండా చాలా చేయవచ్చును. దీనికి సంబంధించిన పూర్వాభ్యాసము ఈ రోజుల్లో కూడా చాలా జరుగుతున్నది. ఏకాంత సేవనముతో పాటు ఉండే నిష్క్రియత కనిపించడంతో స్ఫూర్తివంతమైన ఈ శరీరములో ఉన్నప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు చేసేదానిలో ఏ లోటు రాదని పరీక్షించబడుతున్నది. తేలినదేమిటంటే ఈ స్థితిలోనే సీమితమై ఉన్న దాన్ని
పరిమితము లేకుండా ఎక్కువ సామర్థ్యమును పరిచయము చేసే సహాయము లభిస్తుంది. జీవించినప్పటికంటే శరీరము లేనప్పుడు సమర్థత మరియు సక్రియత చాలా అధికంగా పనిచేస్తాయన్నది అనే ఆధారంతో విశ్వాసము పరిపక్వమైపోయింది. ఈ మాన్యత ఆధారంగానే ప్రజ్ఞా పరిజనులకు విశేషంగా చెప్పబడుతున్నదేమనగా, కళ్లకు కనిపించనంత మాత్రాన ఉదాసీనులు కావద్దు, మరియు మేము వారికి అధికమైన ప్రేమను, అధికమైన గొప్పదనమును, అధికమైన సామర్థ్యమును, సహయోగమును ఇవ్వగలిగే స్థితిలోనే ఈ పాంచభౌతిక శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా ఉంటాము అని నిరంతరము అనుభూతి చెందండి. ఎవరు పిలుస్తారో, ఎవరు వెతుకుతున్నారో వారికి మేము ఎదురు నిలబడి సమర్థవంతమైన సహయోగాన్నిస్తూ కనిపిస్తాము. ఆధ్యాత్మికత యొక్క సమర్థత కనిపించే విజ్ఞానముతో పోలిస్తే ఏమాత్రమూ తక్కువ కాదు. ఈ అసమంజసములో ఇంతకాలము జీవించి కోరిన ప్రయోగ దిశలో నిరంతరము ఉండి బాగా తెలుసుకున్నదేమిటంటే, ఆత్మబలమే ప్రపంచములోని అన్ని బలాలతో పోలిస్తే అధిక సమర్థవంతమైనది. విజ్ఞానము జడ పదార్థముల వరకే, ఆధ్యాత్మికత జడము కాదు, చేతనను కూడా ప్రభావితము, పరిష్కృతము చేయుటలో సామర్థ్యము కలిగి ఉన్నది. దానిని అమృతము, పరశువేది, కల్పవృక్షము, కామధేనువు మున్నగు పేర్లతో అలంకారికముగా ఈ కథనము సత్యము అని తెలుసుకుంటాము. 11వ అధ్యాయము నా భవిష్యవాణి. ఇప్పుడు భవిష్యత్తు విషయం వస్తుంది. ఇందులో ప్రచారములో ఉన్న దుష్ప్రవృత్తుల ఉన్మూలన, అభావనల నిరాకరణ, సదాశయముల అభివర్ధన ముఖ్యమైనవి. విజ్ఞానము ఎంత ప్రయత్నము చేసినప్పటికీ కాలము యొక్క ఈ కోరికలను పూర్తి చెయ్యలేదు. కానీ చింతన, చరిత్ర, నడవడిలో ఉత్కృష్టత అసాధారణంగా పెరిగితే అది అన్ని సమస్యలను సునాయాసంగా పరిష్కరిస్తుంది అని విశ్వసించవచ్చును. వీటిని ఈ రోజుల్లో సర్వనాశనము మరియు ఖండ ప్రళయము వంటి విభీషికలుగా అంగీకరించడం జరుగుతున్నది. చేతనలో ఇటువంటి శక్తి ఉప్పొంగినప్పుడు మనిషి యొక్క భావనలలో, పనులలో ఆశ్చర్యజనకమైన మార్పు వస్తుంది. దురుపయోగం అవుతున్న సామర్థ్యమును సదుపయోగము వైపు మళ్లించడము వంటి సత్పరిణామాలు ఉత్పన్నమవుతాయి. వాటికే సత్యయుగము తిరిగి వచ్చుట అనే పేరు ఇవ్వబడినది. విజ్ఞానము ఇక ముందు కూడా అనర్థాలనే కలిగిస్తూ ఉంటుందని అనుమానాలు ఇక ఎవరూ పెట్టుకోరాదు. ఎందుకంటే ఖనిజాలు, చమురులు, విద్యుదుత్పాదన వంటి ప్రవాహాలన్నీ ఎండిపోయినప్పుడు విజ్ఞానం ఎలా జీవించి ఉండగలదు? ప్రజలు తిరిగి ప్రాకృతిక జీవితాన్ని అలవరుచుకోవలసి వస్తుంది. అప్పుడు ఎలాంటి వికృతుల అభివర్ధనకు అవకాశమే ఉండదు. విజ్ఞానము జీవించే ఉంటుంది, కానీ దాని పేరు భౌతిక విజ్ఞానము కాదు, ఆధ్యాత్మిక విజ్ఞానం అవుతుంది. ఈ ఆధారాలన్నీ అనుసరించటంతోనే ఈనాడు అత్యంత భయావహంగా కనిపించే సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. వేటి లోటు వలన మనిషి అతిశయముతో, ఉద్విగ్నతతో, ఆశంకలతో వ్యాకులపడుతూ కనపడుతున్నాడో ఆ ఆవశ్యకతలన్నింటినీ ప్రకృతి పూర్తి చేస్తుంది. రాబోయే శతాబ్దములో యుద్ధాలు ఉండవు, మహమ్మారీలు వ్యాపించవు. జనాభా పెరుగుదల వలన వస్తువులు తక్కువ అవుతున్నాయని చింతించవలసిన పని లేదు. మేలుకొన్న మహిళ అనావశ్యకమైన సంతానోత్పాదనలను స్వయంగా తిరస్కరిస్తుంది మరియు నాశనమైపోతున్న శక్తిని, సమృద్ధిని సద్భావనల అభివృద్ధి కొరకు పూర్తిగా ఉపయోగిస్తుంది. నారీ ప్రధానంగా ఉండే 21వ శతాబ్దము సరస్వతి, లక్ష్మి మరియు దుర్గల సంయుక్త శక్తి ద్వారా క్రియాకలాపాలను చేయటం చూస్తాము. శిక్ష మాత్రము కేవలము కడుపు నింపుకొనుటకు ఉండదు. దాని అభినవ స్వరూపము వ్యక్తులను ప్రామాణికంగా, ప్రఖరముగా, ప్రతిభాసంపన్నులుగా తయారు చేయటానికి పూర్తి బాధ్యత వహిస్తుంది. ఇదంతా ఎలా సంభవమవుతుంది? ఈ ప్రణాళికలు ప్రత్యక్ష స్వరూపము తెలుసుకోవలసిన, అడగవలసిన అవసరం లేదు. ఈ అదృశ్య జగత్తులో వ్యాపించి ఉన్న దైవీ చేతన నిష్పత్తి వర్తమాన పరిస్థితుల యొక్క ప్రాణచేతన ఆధారంగా అసాధారణ రూపంలో ఉప్పొంగుతుంది మరియు ఇటువంటి పరివర్తన అనాయాసంగానే జరిగిపోతుంది. దీనినే వసంతము యొక్క అభినవ అభియానము అని చెప్పవచ్చు, లేదా ఉజ్వల భవిష్యత్తును వెంట తీసుకొచ్చే సత్యయుగ పునరాగమనము అని చెప్పవచ్చు. 21వ శతాబ్దం యొక్క ఉజ్వల భవిష్యత్తు ఈ ఆధారాలను వెంట తీసుకుని అవతరిస్తుంది. దీని యొక్క పృష్ఠభూమియే ఈనాడు తయారు చేయబడుతున్నది.